హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశ్రీ దామోదర్. నేనైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి అయితే వచ్చానండి. అది ఏంటంటే మీషో యాప్ ద్వారా రీసెల్లింగ్ బిజినెస్ అయితే చేయొచ్చా, చేసి మనం నెలకి ఎంత సంపాదించవచ్చు ఏంటి అనేది చూపిస్తానండి. దానిలో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దామని వచ్చానండి. నాది ఒక 7 months బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదని చెప్పేసి లాంగ్ వీడియోస్లో నా వీడియో దానికి ఇప్పుడు 27K వ్యూస్ 28K వ్యూస్ అయితే వచ్చాయండి ఇప్పటి వరకు. అలానే మిగతా వీడియోస్ కూడా బాగా వెళ్ళి నా ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఛానల్ చెక్ చేసి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే కొట్టండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే అలానే ఈ వీడియో ఎక్కువ సజెస్ట్ అయ్యి వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీషోలో రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చా అని చెప్పేసి నేనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అవును, చేయొచ్చు, చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది నేనైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే చూపిస్తానండి. అంటే మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను అనమాట మీషో యాప్ నుంచి. హాయ్ గాయ్స్, నేనైతే కొన్ని వైరల్ వీడియోస్ అయితే చూసానండి. కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం అది ఏంటంటే మీషోలో రీసెల్లింగ్ బిజినెస్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి, అది ఎలా ఏంటి అనేది మీకు కూడా చెప్దామని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే చేస్తానండి. అదేంటంటే దానికోసం ఫస్ట్ మన దగ్గర మీషో యాప్ అయితే ఉండాలండి. మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని మన అకౌంట్ డీటెయిల్స్ అవి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వేరే వాళ్ళకి రీసెల్ చేద్దాం అనుకుంటున్నామండి. ఒక ప్రోడక్ట్, ఇదిగోండి ఈ ప్రోడక్ట్ అనుకోండి, మనం ఇది రీసెల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది 706 రూపీస్ ఉంది. అదే మనం సివోడి పెట్టుకోవాలనుకుంటే 732 రూపీస్ అయితే ఉందండి. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే 26 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 732 రూపీస్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సివోడి పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఇది 732 రూపీస్ ఒరిజినల్ ప్రైస్. దానికి మనం మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది నేనైతే చూపిస్తానండి. ఇదిగోండి, ఇది బై నవ్ అయితే ఇచ్చేస్తున్నాము. బై నవ్ తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ మనం రీసెల్లింగ్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ అడుగుద్ది. మనం సివోడి పెట్టాలనుకుంటే సివోడి పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో పే చేసేయాలనుకుంటే ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ప్రోడక్ట్ రీసెల్ చేస్తున్నాం కాబట్టి రీసెల్లింగ్ ద ఆర్డర్ దే టైప్ చేస్తే ఇక్కడ క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్. మనం రీసెల్ చేస్తున్నాం కాబట్టి మనం మనీ కోసే కదండి రీసెల్లింగ్ చేస్తాము. మార్జిన్ మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయాలండి. వేరే వాళ్ళకి మనం అమ్ముతున్నాం కాబట్టి ఎస్, లేదనుకుంటే నో అని అయితే మనం చేయాలన్నమాట. మామూలుగా ప్రోడక్ట్ 732 రూపీస్ కదండి. ఇక్కడ మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలనుకుంటే 770 రూపీస్, మన మార్జిన్ 64 రూపీస్. టోటల్ మార్జిన్ ఊరికే రాదండి. అందులో మనం ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల 26 రూపీస్ మనకైతే వస్తుంది. మిగతా అమౌంట్ అయితే మన మార్జిన్ అనమాట. ఇక్కడైతే కంటిన్యూ చేసేస్తాం. వాళ్ళు మనకు ముందే పే చేసుకుంటే ఓకే, లేదంటే వాళ్ళు సివోడి పెట్టుకుంటే ఇదిగోండి 770 రూపీస్ అయితే పెడతారు. మామూలుగా ప్రోడక్ట్ ప్రైస్ అయితే 732 రూపీస్ అండి. ఇదిగోండి 732 రూపీస్. లేదు అనుకుంటే 706 రూపీస్ అండి. మనం ఆన్లైన్లో పే చేసేస్తే 26 రూపీస్ అయితే తగ్గుద్ది అనమాట. ఇదిగోండి ఇలా అయితే ప్లేస్ ఆర్డర్ చేసేయచ్చు. మనం పేమెంట్ అయితే ఇక్కడే పే చేసేసుకుంటే ఇదిగోండి ఇది 706 రూపీస్ మార్జిన్ ఇదంతా వస్తుందండి. ఎందుకంటే మనం ముందే మనం పే చేసేస్తున్నాం కాబట్టి ఆ 26 రూపీస్ కూడా మనకే వస్తుంది. వాళ్ళని మనం 770 రూపీస్ మనం వేసేయమంటే వాళ్ళకి ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోతుందండి. మనం ఎవరికి పంపించాలనుకుంటున్నాం వాళ్ళ అడ్రస్ ఇక్కడైతే టైప్ చేయాలండి. అలానే మనకి బిల్ కూడా, మీకు ఇదో డౌట్ రావచ్చు, బిల్లు 706 రూపీస్ కానీ 732 కానీ వస్తుందేమో. అలా ఏం కాదండి. మనం 770 ఇక్కడ ఫైనల్ ప్రైస్ చేసాం కదా, వచ్చే బిల్ కూడా 770 రూపీస్కే వస్తుందండి. అంటే కస్టమర్కి అయితే ఏ డౌట్ రాదనమాట మనం ఎక్స్ట్రా తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి, మనము ఆన్లైన్ పేమెంట్ చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనకి మనీ పే చేసేమని మనం ఆన్లైన్ పేమెంట్ ముందు చేసేస్తే మనకు 26 రూపీస్ కూడా మనకే తగ్గుద్ది. లేదనుకుంటే వాళ్ళు సివోడి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు 770 రూపీస్ వేస్తారు. మనకి మాత్రం వచ్చే మార్జిన్ అందులో 26 రూపీస్ పోగా మిగిలినవి అయితే వస్తుందండి మార్జిన్. ఇదిగోండి పే ఆన్లైన్ అయితే పే చేసేసి ప్లేస్ ఆర్డర్. ఇంకా ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇంకా పే చేసేస్తే ఇంకా అయిపోతుందండి.
ప్రోడక్ట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడైతే నేను జస్ట్ చూపించడానికి కాబట్టి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేయలేదండి. అలానే ఏ ప్రోడక్ట్ కావాలన్నా మనం ఎవరికి కావాలన్నా ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది బై ఇంకా ఏదైనా అంతేనండి. మనం మార్జిన్ ఇప్పుడు నాకు నేనే కావాలనుకుని 140 రూపీస్ 142 రూపీస్ ఎందుకు 150 అయితే రౌండ్ ఫిగర్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఇదిగోండి రీసెల్లింగ్ ఆర్డర్ దగ్గర క్లిక్ చేసేసి 150 రూపీస్ మనం టైప్ చేస్తే మార్జిన్ మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉండే ఇదేంటనేది కాన్స్ ఏంటనేది నేనైతే ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు అందరూ మీషో యాప్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా అంటే నేనైతే ఉన్నారని నేను అనుకోవట్లేదండి. ఎంత పల్లెటూరులో ఉండే వాళ్ళైనా వాళ్ళకి మీషో యాప్ చాలా మందికి తెలుసండి. ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా మీషో యాప్. మనం రీసెల్లింగ్ బిజినెస్ చేస్తే నిజంగా వర్కౌట్ అవుద్దా అంటే నేనైతే కాదని అనుకుంటున్నాను. ఎవరో తెలియని వాళ్ళు పెట్టమంటే వాళ్ళకి ఏదో మనము ఒక 20-30 వేసుకొని అంటే ప్రోడక్ట్ బుక్ చేయగలం. కానీ ఈ రోజుల్లో తెలియని వాళ్ళు కూడా మారుమూల గ్రామాలకు కూడా మీషో యాప్ గురించి ఇప్పుడైతే తెలుసండి. ఇంకా నేనైతే పెద్దగా ఇది వర్కౌట్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. నేను చాలామంది వీడియోస్ చూశాను 15,000 నుండి 20,000 వరకు ఎర్న్ చేయొచ్చు ఎప్పుడైతే మనం ఎవరికైతే రీసేల్ చేద్దాం అనుకుంటున్నాం మనల్ని ఎవరైతే ఆర్డర్ పెట్టమంటారో వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. చాలామందికి తెలుసు 190 మందికి మీషో యాప్ గురించి తెలుసండి. మీషో యాప్ చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. అందుకని చెప్పేసి ఇదైతే పెద్దగా వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. నేను చూసినట్టు ఒక 15,000 20,000 దీని ద్వారా వస్తుందని కూడా నేనైతే అనుకోవట్లేదండి. ఇంకా అంటే చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు కదా. మనం ఏమనుకుంటున్నాం అది నిజంగా వర్కౌట్ అవుద్దా అవ్వదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. హే గాయస్, ఇంకో ముఖ్యమైన విషయం అయితే మర్చిపోయానండి. ఈ డబ్బులు మనకి ఎలా వస్తాయని చెప్పేసి మన అకౌంట్ డీటెయిల్స్ దగ్గర మన అకౌంట్ నెంబర్ అయితే ఆల్రెడీ మనం ఇచ్చి ఉంటాం కదండి. ఇదిగోండి ఈ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటాం కదా. ఆ అకౌంట్లోనే పడిపోతాయండి. మనం మనీ మామూలుగా రీఫండ్ చేస్తే మన అకౌంట్లో పడిపోతాయి కదా. అలానే ఈ మార్జిన్ కూడా మన అకౌంట్లో పడిపోతుందండి. అదైతే నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోకి అంతేనండి. బాయ్ బాయ్.